మీకు 1 డిగ్రీ సెపరేషన్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసా? ఒకసారి వీడియో చూడండి. 1 డిగ్రీ ఆఫ్ సెపరేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే ఒక బోట్ వెళ్ళేప్పుడు ఒక 1 డిగ్రీ ఇలా కదులుద్ది. ఇక్కడ 1 డిగ్రీ కదులుద్ది, 360 డిగ్రీస్లో 1 డిగ్రీ కదులుద్ది. కానీ ఇక్కడ కదిలిన 1 డిగ్రీ కొన్ని వేల కిలోమీటర్ల తర్వాత వేరే కాంటినెంట్కి వెళ్ళిపోతుంది. ఇవాళ అది 1 డిగ్రీ ఆఫ్ సెపరేషనే, కానీ దానివల్ల 2 కాంటినెంట్లు మారిపోతాయి. ఈ ఐడియాలజీని చాలా మంది చాలా రకాలుగా వీడియోస్లో, బుక్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు షిప్ని కానీ, ఫ్లైట్ని కానీ దేని ఎగ్జాంపుల్గా తీసుకున్నా, అది వెళ్ళాల్సిన యాక్సెస్ నుంచి 1 డిగ్రీ డీవియేట్ అయినా సరే దాని స్టేట్ కాంటినెంటే చేంజ్ అయిపోతుంది. అట్లనే మన లెవెల్ ఆఫ్ లైఫ్ ఇక్కడ ఉంటే, ఇఫ్ యూ వాంట్ బికమ్ బెటర్, ఒక చిన్న మైన్యూట్ చేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, నేను బాడీ పెంచాలనుకుంటే మార్నింగ్ లేవడం, చేసిన వర్కౌటే మళ్ళీ చేయడం, ఇది ఒక చిన్న చేంజ్ కన్సిస్టెంట్ అమౌంట్ ఆఫ్ టైం చేసుకుంటూ పోతే అనుకున్న గోల్ ఆర్ ప్రాబ్లీ బెటర్ స్టేట్లోకి వెళ్ళిపోతావు. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి ఒక క్లారిటీ ఉంటుంది. స్పెసిఫిక్ ఇదే చేయాలి అని కాకపోయినా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఫైనాన్షియలీ, మెంటలీ, ఫిజికల్లీ బెటర్ అవ్వాలి, ఈ స్టేజ్కి వెళ్ళాలి అని ఒక ట్రెజెక్టరీ అంచనా అయితే ఉంటుంది. ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నాం? ఇంత సింపుల్ కాన్సెప్ట్ అయితే మనం చేయాలి కదా. చాలా మంది ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు ఇల్లాజికల్ లూప్డ్ మైండ్ సెట్లు ఉంటాం మనం. అయితే మనకు ఓవర్ నైట్